బాగుంది. సినిమా అర్థం చేసుకోవాలి అంటే మన ఒక ఊరి కోసం కొట్లాడతాడు చూసినావా రామ్ చరణ్ నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ స్టోరీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్షన్, ది మ్యూజిక్ కానీ ఎక్కడ తగ్గలే. ఈ కథ స్టోరీ ఎలా కావాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా రేపటి నాడు ఫ్యూచర్లో కంపల్సరీ అందరు గుర్తించిన సినిమా అంటే ఒక పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ కథ తగ్గట్టు స్టోరీ కూడా అంత బాగా తీసుకోపోయిండు, ఎక్కడ కూడా పోయింది కాదు. అంటే కుస్తీ ఫైటింగ్ ఆడతాడు, ప్లస్ మళ్ళీ క్రికెట్ ఆడతాడు. అంటే ఏ స్టోరీ దాని దగ్గర డిఫరెంట్ తీసుకోపోయిండు. ఆయన కాల్ పోయినా కూడా మళ్ళీ కాల్ పెట్టుకొని మళ్ళీ ఆ కాల్ నిలబెట్టుకొని మళ్ళీ ఊరి కోసం ఒక ట్రైన్ కోసం కొట్లాడతాడు. ప్రైమ్ మినిస్టర్ చెప్తాను నాకు గోల్డ్ మెడల్ వద్దు సార్, మా ఊర్లో నాకు ఒక ట్రైన్ కావాలి, మాకు ఒక గుర్తింపు కావాలంటే చూసినావా ఇంకేం కావాలా సార్ సినిమాలో, ఇలాంటి సినిమా కావాలి. ఇలాంటి సినిమాలు చాలా వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది రేపన్నాడు. ఇంకోటి కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఇలాంటి సినిమా చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక హీరో అంటే ఒక కాలు తీస్తుంటే కాదు, కాళ్ళు లేకుండా నిలబెట్టి చూపించాడు, దట్ ఈస్ హీరో అని చెప్పొచ్చు. సినిమా అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది, ఎక్కడ పోలేదు. ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం, ఒక మొగతని ఎంత ఇష్టపడతామో రంగస్థలం కాబట్టి ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయిన రామ్ చరణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ సినిమాకి. శ్రీదేవి వాళ్ళ బిడ్డ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. మన శివరాజ్ కుమార్ కూడా స్టోరీ తగ్గట్టు, కథ తగ్గట్టు యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన జగపతి గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం ఎక్కడ ఎంత కూడా అంత కొట్టింది. చాలా మంది అంటారు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ సరి కొట్టంటే, కథ స్టోరీ ఎట్లా ఉందో స్టోరీ దగ్గర తీసుకుపోయిన మ్యూజిక్ కూడా అంతా బాగా కొట్టిండు. అంతా నా మాటల్లో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రాసి పెట్టుకోరి, ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి అవార్డు వస్తుంది, రావాలి. క్యారెక్టర్ కూడా అంతా బాగా చేసింది, దాంతో ఎవరు చేయరు. సూపర్ వరకు కూడా ప్రతి సినిమా పుచ్చి గారు చాలా అందంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సాంగ్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు, ఇరగొడే బట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా వన్ మెన్ షో, రామ్ చరణ్ గారు వన్ మెన్ షో చేయరు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక కోట్లకు అధిపతి అయినటువంటి రామ్ చరణ్ ఈ విధంగా కష్టపడతాడు అనుకోవడానికి ఒక గొప్ప నిదర్శనం. రంగస్థలంలో ఎంత గొప్పగా అయితే కష్టపడ్డాడో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించింది. తీసుకున్న 3 క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా న్యాయం చేశాడు రామ్ చరణ్ అయితే. కాల్ రైగర్స్కొచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రైగర్స్కొచ్చు. మిగతా ఫ్యాన్స్ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు. లేదు అలాంటి వాళ్ళకి నేను చెప్పే విధానం ఏంటంటే, సినిమాలో చూడండి. ఒక ఫ్యాన్ దృష్టిలో పెట్టుకుని, ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని చూడొద్దు. ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి, ఒక పిఠాపు నుంచి ఒక డైరెక్టర్ వచ్చి సినిమాని ఒక పెద్ద హీరోతో తీసేటంటే అది మామూలు విషయం కాదు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉంది. శివన్న కానీ, జగపతి వారి క్యారెక్టర్ కానీ బాగుంది. ఇక సినిమా కోసం చెప్పాలంటే లాస్ట్ 20 నిమిషాలు సినిమా, ఆ 20 నిమిషాల కోసం సినిమా చూడాలా, ఏడిపించాడు రామ్ చరణ్ గారు. రంగస్థలంలో ఎంత గట్టిగా అయితే మనం ఫీల్ అవుతాం, ఇది ఈ లాస్ట్ లో ఈ పెద్ద కూడా చాలా బాగుంది. బుచ్చన్న డైరెక్టర్ అయితే ఇంకా అతను కొట్టాడు. ఉప్పెన అది ఒక లెవెల్ స్టోరీ అయితే, ఇది ఇంకొక లెవెల్ స్టోరీ. ఓవరాల్ గా సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తడబడలేదు, ఆయన పడిన కష్టానికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటాను. ప్రతి ఒక్క ఫ్యాన్ చూడొచ్చు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాల్ రాయరేసుకుంది. సినిమా చాలా గట్టిగా ఉంది. ల్యాప్ అని చెప్పుకున్న కాడికి అసలు సినిమా చూడడం రాదని అనుకుంటాను నేను, నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, ఒక ఫైట్ అయితే రామ్ చరణ్ గారి మీద బాలకృష్ణ పూడినట్టు అనిపించింది నాకు. ఆ ఫైట్ చూసారు ఎలా ఉందో. పుష్ప సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కూడా సరిపోదు, ఆ రేంజ్లో ఉంది ఫైట్. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్, డ్యాన్స్, పర్ఫెక్షన్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంపాక్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారు 1 మెన్ షో చేస్తాడు. సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే. ఖచ్చితంగా రావచ్చు అన్న, ఎందుకంటే ఆయన పడ్డ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చిరంజీవి గారు వారసుడు అయినా కానీ యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు 4 మెట్లు పైకి ఎక్కడని చెప్పొచ్చు. డిజాస్టర్ నుంచి వచ్చారు కదా, ఒక మంచి హిట్ పడింది అనుకోవచ్చా? సూపర్ హిట్. అసలు డిజాస్టర్ నాకు ఎప్పుడు కనబడలేదు. అంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, దాని తర్వాత మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా? జాన్వి గారి అంటే ఇది 1 మ్యాన్ షో. జాన్వీ కపూర్ ఎక్కడ కనబడదు, జస్ట్ ఏదో తను హీరోయిన్ గా ఉంది అంతే. కొంతమంది లాగ్ అయింది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? లేదు, అలా ఏం లేదు, నాకేం అనిపించలేదు. సో దేని గురించి స్టోరీ? స్పోర్ట్స్, మొత్తం స్పోర్ట్స్. చిన్నప్పుడు చిన్నపిల్లలు మనం ఎంత స్పోర్ట్స్ వాడేవాళ్ళము, ఇప్పుడు అలా కాదు. అందరూ చిన్నపిల్లలు అందరూ క్యాండీ క్రష్, జస్ట్ పబ్జీ, చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి. చాలా స్కామ్స్ కూడా దానివల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ఒక ఊహ, ఎలా ఆడాలి, ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి అన్నీ చూపించారు ఆ మూవీలో. రామ్ చరణ్ గారికి 2 చెప్పారు, రెస్లర్ చెప్పారు, క్రికెటర్ చెప్పారు. మరి ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఆయన? ఆల్రౌండర్. మీకు ఏ స్పోర్ట్ నచ్చింది రామ్ చరణ్? క్రికెట్.